వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి అయినటువంటి విజయంపైనే ఈ ఎన్నికలకు సంబంధించి అంతా నమ్మకం పెట్టుకున్నారు. ఎలాగైనా కానీ విజయంని అమెరికా నుంచి ఇండియా తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మగారు విజయమ్మని అమెరికా నుంచి ఇండియాకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటారు. మరి తీసుకురావడంలో సక్సెస్ అవుతారా జగన్మోహన్ రెడ్డి, ఫెయిల్ అవుతారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒకటి ఏంటంటే తాడో పేడో తేల్చుకునేటువంటి ఎన్నిక ఇది. అటు తెలుగుదేశం పార్టీకి కానీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, రెండు పార్టీలకి చావో రేవో, డూ ఆర్ డై సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ప్రతి అస్త్రాన్ని కూడా ప్రయోగించాలి. ఏ ఒక్క అవకాశాన్ని జార విడుచుకున్నా కానీ అధికారం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేసు అధికారం కోల్పోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది మనకి తెలంగాణను చూస్తే అర్థమవుతుంది. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? 10 సంవత్సరాల పాటు వరుసగా రాజ్యం వెళ్ళినటువంటి కేసీఆర్ ఇవాళ పార్టీ నడపలేడా? అసలు ఆ పార్టీ ఉంటుందా, ఉండదా, ఊడిద్దా, జెండా పీకేస్తారా, జెండా ఉంటుందా, జెండాని కలిపేస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఇంతకన్నా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే అధికారంలోకి తొలిసారిగా 2019లో జగన్మోహన్ రెడ్డికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఏ విధంగా ఉందనేది చూశారు, ప్రజలు చూశారు, అలాగే ఎమ్మెల్యేలు చూశారు, మంత్రులు చూశారు, ఎంపీలు చూశారు, అందరూ చూశారు. చూస్తే కేసీఆర్ని మించిన విధంగా ఆయన ప్రగతి భవన్లో కూర్చొని పరిపాలన చేశాడు. కేసీఆర్ అసలు కనీసం ప్రగతి భవన్లో కూర్చున్నాడు కేసీఆర్, బయట రాల. ఆయన అక్కడ తాడేపల్లిలో కూర్చొని అసలు సెక్రటరియట్కి రాకుండా, సచివాలయానికి రాకుండా పరిపాలన సాగించారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఈయనకి పెద్ద తేడా లేదు. మంత్రులకి అపాయింట్మెంట్ ఉండదు జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉండదు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు లాస్ట్ గ్రాఫ్ మీటింగులు, గ్రాఫ్ బాగలేదని చెప్పడానికి పెట్టినటువంటి మీటింగులు తప్ప అంతకుముందు ఇప్పుడు కూడా మీటింగులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఎమ్మెల్యేలు చూశారు, మంత్రులు చూశారు పరిపాలన, ఎంపీలు కూడా చూశారు, ప్రజలు చూశారు. చూసిన తర్వాత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకుంటే ఇంకా మళ్ళీ అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు చూసేటువంటి ప్రసక్తి ఉండదు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఏదైనా ఒక పార్టీ గెలవాలన్నా లేదా ఒక పార్టీ బలపడాలన్నా రాజకీయ శూన్యత అనేది ఉండకూడదు. సో అక్కడ రాజకీయ శూన్యత అనేది ఉంటేనే ఎదగలరు. రాజకీయ శూన్యత అనేది ఉండకుండా ఉండేటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే, ఒకవేళ ఓడిపోతే ముందు ఆ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారో 30, 40, 50 గెలుస్తారో అనుకుందాం. ఈ 30-40 మంది ఉండే అవకాశం ఉందా అధికారం కోల్పోయిన తర్వాత అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే అధికారంలో ఉండి చేసింది ఏం లేదు, వాళ్ళు అధికారంలో లేకపోయినా చేసేది ఏం లేదు. కాబట్టి అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆప్షన్ ఉంది, తెలుగుదేశం ఆప్షన్ ఉంది, కాంగ్రెస్ ఆప్షన్ ఉంది. 3 ఆప్షన్లు ఉన్నాయి. మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి 2 ఆప్షన్లు, 1 బీజేపీ, 2 కాంగ్రెస్. కానీ అక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి. కాబట్టి ఓడిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరు ఇటు వెళ్తారో తెలియదు. ఓడిపోయిన తర్వాత ఒక 20 మందినో 30 మందినో 40 మందినో గెలుచుకుంటారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి. ఈ 30-40 మందిని కాపాడుకోవాలనే పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి? ఉండేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ రాష్ట్రంలో కూడా సేమ్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి, దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే 2 చోట్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బెయిల్ కంటిన్యూ అయినా కానీ, ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉంటారు కాబట్టి బెయిల్ అలా కంటిన్యూ అయినా కానీ అధికారం లేనప్పుడు ఆయన ఆ పార్టీ మనుగడ కష్టంగా మారే అవకాశం ఉంది. పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, వీళ్ళు కూటమికి సంబంధించిన పార్టీలు కానీ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తాడేపల్లి హౌస్ని
విలువైనటువంటి పత్రాలు కానీ విలువైనటువంటి సామాన్లు కానీ సర్దేస్తున్నాడు, బెంగళూరు పంపిస్తున్నాడు అనేది ఈ మధ్య వాళ్ళు చేస్తున్న కామెంట్. అదే కంటైనర్లో డబ్బులతో పాటు సామాను, విలువైనటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా పంపించేశారు. ఆ మధ్య కంటైనర్ వచ్చి ఆగింది కదా, ఆ కంటైనర్కి సంబంధించి చెప్తున్నారు. సీఎం ఆఫీస్కి వచ్చి ఒక కంటైనర్ ఆగింది, రివర్స్ లో వెళ్ళింది. సో రివర్స్ లో వెళ్ళినటువంటి కంటైనర్లు ఏమి వెళ్ళి ఉంటాయి అంటే, ఫస్ట్ ఏమో మొత్తం డబ్బు కట్టలు వెళ్ళి అని చెప్పారు. ఆ డబ్బు కట్టలతో పాటు విలువైనటువంటి పత్రాలు కూడా పంపించేశారు బెంగళూరు అని చెప్పారు. అంటే ఇప్పుడు అక్కడ ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి హౌస్ ఖాళీ చేసేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. ఎందుకో అలా అంటే, జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమ్మల, ఆంధ్రప్రదేశ్ వైద్యులను నమ్మల, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీసు వ్యవస్థనే నమ్మనప్పుడు 2014 నుంచి 19 వరకు, మళ్ళా ఇప్పుడు 2024లో కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అప్పుడు కూడా నమ్మే అవకాశం ఉండదు కదా. కాబట్టి ఆయన అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలా? హైదరాబాద్ వస్తే చంద్రబాబు నాయుడు శిష్యుడు ముఖ్యమంత్రి ఇక్కడ, కాబట్టి హైదరాబాద్ ఈసారి అవకాశం ఉండదు. అంతకుముందు అంటే కేసీఆర్ ఉన్నాడు కాబట్టి, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే కాబట్టి ఆయనకి ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు, సకల ఏర్పాట్లు, సకల వసతులు ఉంటాయి కాబట్టి, అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా కూడా సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉండారు. లోటస్ పాండ్లో ఉండి రాజకీయం చేశారు. ఆయన మొదటి నుంచి లోటస్ పాండ్లోనే కదా, అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళింది అక్కడికి, ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళారు. అంతకుముందు వెళ్ళాం, మొత్తం ఇక్కడ హైదరాబాద్ నుంచి నడిపారు రాజకీయం మొత్తం కూడా. సో కాబట్టి ఈసారి ఆయన బెంగళూరుకి క్యాంప్ మార్చే అవకాశం ఉంది అంటున్నారు. బెంగళూరుకి వెళ్ళిపోతారు, బెంగళూరులో ఇంకా అక్కడి నుంచి నడుపుతారు. బెంగళూరులో అయితే కొంత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా అక్కడ శివకుమార్ తోటి కొంత వ్యాపారపరమైనటువంటి బంధాలు, పరిచయాలు ఇవన్నీ ఉన్నాయి. పైగా కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోటి మంచి సంబంధాలు, డీల్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, కాబట్టి వెళ్తారనేది ఒకటి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఓడిపోతే వచ్చేటువంటి పరిణామాలు ఇవన్నీ. కానీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటారా? ఎవరు ఉండరు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగిస్తున్నాడు ఆయన. అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. నరేంద్ర మోడీని వాడేస్తున్నారు, అధికార యంత్రాంగాన్ని వాడేస్తున్నారు, ఎన్నికల కమిషన్ వాడేస్తున్నారు, అన్నింటినీ వాడేస్తున్నారు. ఇంట్లో వాళ్ళని వాడుకునేదానికి అవకాశం లేదు ఈసారి. కారణం ఏంటంటే, ఆస్తులు ఇవ్వలేదని షర్మిల బయటకు వెళ్ళిపోయారు. తర్వాత ఆస్తులలో భాగస్వామ్యం ఇవ్వకుండా న్యాయం చేయకపోగా బయటికి పంపించాడని చెప్పి బ్రదర్ అనిలు బావమతి దూరం అయ్యారు. బ్రదర్ అనిల్ ఇంకెవరున్నారు? భారతి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరే కదా ఉంది. సో వీళ్ళిద్దరిలో ఇప్పుడు భారతి అంటేనేమో ఆ ఇంట్లో ఎవరికి పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఎందుకంటే షర్మిలనే ఆరోపణలు చేస్తుంది. సో ఇది కాకుండా తల్లి విజయలక్ష్మి ఉన్నారు. విజయలక్ష్మి గారు అమెరికాలో ఉన్నారండి. అమెరికా నుంచి ఆవిడ వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక మద్దతు పలికి ప్రచారం చేయకపోతే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే షర్మిల చెప్పినటువంటి వాటి అన్ని కూడా నిజం అనుకుంటే ఆవిడ విజయమ్మ రారు. షర్మిల చెప్పే అబద్ధాలు అయితే విజయం వస్తారు. అంతే కదా. ఇప్పుడు షర్మిల ఏం చెప్తుంది? మాకు అన్యాయం చేశాడని చెప్తుంది. న్యాయం చేయమని చెప్పి ఏ తల్లి అయినా ఇద్దరికి న్యాయం జరగాలి అనుకుంటుంది. అన్యాయం చేసినటువంటి పక్షాన తల్లి అయితే ఉండదుగా. అన్యాయం చేసినటువంటి వాళ్ళ పక్షాన తల్లి ఉండదు, అంతే కదా. అన్యాయం చేసినటువంటి వాళ్ళ పక్షాన ఉండదు. అన్యాయం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పక్షం ఉంటారు ఎప్పుడైనా తల్లిదండ్రులు. సో ఇప్పుడు షర్మిలకి అన్యాయం జరిగింది అనేటువంటి ఫీలింగ్ తోటి ఆవిడ ఇండైరెక్ట్గా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ అమెరికా వెళ్ళిపోయారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ కనుక వచ్చి జగన్మోహన్ రెడ్డితో అనుకూలంగా ప్రచారం చేస్తే కొంత అనుకూలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరి విజయమ్మ గారేమో రాను, ఎన్నికల టైంలోకే వస్తాను తప్ప ఇప్పుడు అంతకు ముందు రాను అని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు ఆవిడేంటి అమెరికా వెళ్ళిపోయారు, నేను ఎన్నికలప్పుడు రాను అంటే అప్పుడు ఏంటి పరోక్షంగా షర్మిలకి మద్దతు పలుకుతున్నారని. సో అంటే షర్మిల చెప్పినట్టు ప్రచారంలో చాలా సార్లు ఇదే మాట చెప్తూ ఉన్నారు సభల్లో, మీరు బాధితులకి వేస్తారా హంతకులకి వేస్తారా ఓటు అని. మరి ఆ మాట ప్రకారం మరి విజయమ్మ ఎటువైపు ఉన్నారు అనేది రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు బట్టి సందర్భాన్ని బట్టి అందరికీ తాడేపల్లి నుంచి ఫోన్లు వెళ్తున్నాయట.
సో అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవిడ భయం ఆవిడకు ఉంది కాబట్టి అందుకే ఇవి అమెరికా వెళ్ళిపోయారని కూడా అంటున్నారు. సో చూద్దాం అంటే పరిణామాలు బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి